కాంగ్రెస్ పార్టీలో మళ్లీ లూకలూకలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. అయితే నల్గొండ జిల్లాలో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఎంట్రీని నల్గొండ జిల్లా నేతలు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్లే ఆయన్ను ఏమైనా అన్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 2 రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ మాట్లాడిన ఆయన ఓ కీలకమైన కామెంట్ చేశారు. కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడున్న నాయకులు కాస్త అటూ ఇటూగా ఉన్నా కార్యకర్తలు మాత్రం నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పారు. ఒకవేళ నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు అట్లా లేరు, పట్టుదలతో ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేశారంటే ఖచ్చితంగా అందులో ఏదో పరమార్థం ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. అయితే నేతలు కాస్త అటూ ఇటూగా ఉన్నారంటూ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనేది ఇప్పుడు నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరుగుతుంది. అధికారిక కార్యక్రమంలో అంతమంది కార్యకర్తల ముందు ముఖ్యమంత్రి ఎవరిని టార్గెట్ చేశారనేది ఎవరికీ అంతుపట్టడం లేదట. కానీ ఖచ్చితంగా నల్గొండ లీడర్లకు ముఖ్యమంత్రికి మధ్య మాత్రం ఏదో నడుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటాన్ని ప్రధానంగా వ్యతిరేకించిందే నల్గొండ జిల్లా నాయకులు. ఆయన్ని పార్టీలోకి తీసుకోవద్దని అడ్డుపడ్డారు. ఆ తర్వాత ఆయనకు పీసీసీ పదవి ఇవ్వొద్దని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారు. తమకున్న పాత పరిచయాలతో ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లైతే రేవంత్ రెడ్డిని దుర్భాషలాడారు, బ్లాక్ మెయిలర్ అంటూ తిట్టారు. కానీ ఇప్పుడు అన్నీ సమస్యపోయి అంతా ఒకటిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఎందుకు సొంత పార్టీ లీడర్లను టార్గెట్ చేశారనేది అంతుపట్టని పరిస్థితి. హైదరాబాద్ లో గాంధీ భవన్ లో కూర్చొని షోకాజ్ నోటీసులు ఇవ్వడము, ప్రెస్ మీట్లు పెట్టడము, తెలంగాణ మేమిచ్చినవనడం, మాలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి నిన్న మొన్న పార్టీలో వచ్చిన వ్యక్తులు, ఏనాడు తెలుగుదేశం తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తులు ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళు ముందు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఇన్సల్ట్ గా అవమానంగా ఫీల్ అవుతుండ్రు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా, కార్యకర్తలు లేరా? 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంతో మంది సీనియర్లు ఉన్న అలాంటి వాళ్ళు మా అందరిని ఏం చేస్తుంది అంటే మేము పనికిరామా, మేము పోరాటం చేయలేమా? కొత్తగా వచ్చిన వాళ్లకు అంటే వాళ్ళ గత చరిత్ర చాలా బాగుందా అంటే కేసీఆర్ తిడితేనే బూతు పురాణం మాట్లాడితేనే పదవులు వస్తాయా? అయితే కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. ఆమె వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి పప్పులేవి ఒడకటం లేదని టాక్. పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అంశం క్షణాల్లో ఢిల్లీకి చేరిపోతున్నాయట. దీంతో రాష్ట్రంలో ఉన్న చాలా మందికి ఊపిరి సలపటం లేదట. అందులో రేవంత్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నారని తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ వచ్చాక పార్టీని, ప్రభుత్వాన్ని మెల్లిగా తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. దీనికంతటికీ కారణం నల్గొండ జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలే కారణమని ప్రచారం జరుగుతోంది. వాళ్లు వెళ్లి ఢిల్లీలో ఫిర్యాదు చేయటం వల్లే ఇన్ఛార్జిని మార్చి తనకు ఇబ్బందులు తెచ్చిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఆ కోపంతోనే హుజూర్ నగర్ సభలో నాయకులను టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఆయన ప్రత్యేకించి ఏ నాయకుణ్ణి ఉద్దేశించి అన్నారనేది మాత్రం బయటపడటం లేదు. ఇన్ని రోజులుగా కాంగ్రెస్ లో అంతా సర్దుకుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అదంతా ఉత్తిదేనని, కుమ్ములాటలు మరింతగా పెరిగిపోయాయని స్పష్టమైపోయింది.